ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం రేషనలైజేషన్ చేస్తోందన్నారు గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల సంఘం జేఏసీ నేతలు. రేషనలైజేషన్తో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనున్నారని వెల్లడించారు. సచివాలయ ఉద్యోగులకు జాబ్ చాట్ ఇవ్వాలని కోరారు. అలాగే లైన్ డిపార్ట్మెంట్కు కలపాలని కూడా డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో రేషనలైజేషన్ చేయాలని పూనుకున్నది. అసలు రేషనలైజేషన్ చేసే క్రమంలో రేషనలైజేషన్లో ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, క్షేత్రస్థాయిలో ఉన్న ఏ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం ఏ విధంగా దీన్ని సమర్థవంతంగా చేయడం కోసం చేస్తున్నారు రేషనలైజేషన్ అది ఈ రోజు వరకు కూడా ఎవరికీ క్లారిటీ లేదు. ప్రభుత్వం రేషనలైజేషన్ ప్రక్రియను చేసేటప్పుడు దయచేసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని రేషనలైజేషన్ ప్రక్రియ విషయంలో ముందుకు పోవాలి. ఏదైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది అటు ఉద్యోగులకు ఇటు ప్రభుత్వానికి మరొక వైపు ప్రజలకు అందరికీ సమర్థవంతంగా సేవలు అందించే విధంగా ఉండాలి. కానీ కేవలం ఉద్యోగులను ఇబ్బంది యొక్క సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా ఒకే ధోరణిలో ఈ రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే అది ఉద్యోగులకు మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఏదైతే రేషనలైజేషన్ అంటూ ప్రకటించడం, సో మా ఉద్యోగుల్లో అందరిలో ఒక అలాంటి అలజడి మేల్కొనిందండి. సో అందువల్ల మేము ఇండివిజువల్గా కాకుండా ఎవరికి వారు అసోసియేషన్స్గా కాకుండా అందరం కలిసి కట్టుగా ఒకే తాటి మీదకి వచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి స్పష్టత కోరుచున్నాము. సో రేషనలైజేషన్ మల్టీపర్పస్ అండ్ టెక్నికల్ అండ్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్గా మమ్మల్ని విభజించడం జరిగింది. అండ్ వాటి మీద మాకు ఎలాంటి ఇంకా స్పష్టత రాలేదు. సో ఈ జేఏసీ ద్వారా మేము ప్రభుత్వాన్ని వాటి మీద ఆ అంశాల మీద స్పష్టత కోరుతున్నామండి. ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థికేతర విషయాలని సంబంధించి మొన్న రీసెంట్గా రేషనలైజేషన్ మీద ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం, దాని తర్వాత సభ్య సంఘాలు వినతి పత్రాలు అందజేయడం, వాళ్ళు కూడా ఉన్నతాధికారులు ఏం చెప్పారంటే చాలామంది వస్తున్నారు, చాలా వినతి పత్రాలు ఇస్తున్నారు, మీరందరూ కూడా ఐక్య కార్యాచరణ సమితిగా అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా మాకు హెచ్చరించారంటే ఈ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఒకసారి మనందరం కూడా ఆలోచించి అందరం కూడా ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించగలం అని చెప్పి అందరం తెలుసుకొని ఇక్కడ ఒక అజెండా పెట్టుకొని ఆ అజెండాయే ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం ప్రథమ అజెండాగా మేమందరం కూడా నిర్ణయించుకొని ముందుకు సాగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం.